హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బ్రాండ్ న్యూ లగ్జరియస్ ట్రిప్లెక్స్ విల్లా చూద్దామండి. కన్స్ట్రక్షన్ వస్తే చాలా బాగా చేయించారండి. అంతా కూడా ఇంజనీరింగ్ ప్లానింగ్ అయితే చేయించారు. మనకి ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ అన్ని కూడా మనకి హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ ఈ సైడ్ అయితే ఉంటాయండి ఎక్కువ. మన సైడ్ అయితే చాలా తక్కువ అయితే ఇలాంటి ఇల్లులు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. కానీ మన కాకినాడ సరౌండింగ్స్ లో కూడా ఇప్పుడైతే ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారండి. ప్లస్ మనకి ఇంటి కోసం ఒక ముక్కలో చెప్పాలంటే రియల్ బాహుబలి లాగా అయితే ఉందండి. ఇది గ్రేట్ ఇండియన్ కమ్యూనిటీలో కట్టించిన డూప్లెక్స్ విల్లా అండి, సారీ త్రిప్లెక్స్ విల్లా అండి. మన కింద వచ్చి ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్, అలాగే ఆఫీస్ రూమ్ అయితే వచ్చిందండి. పైనుంచి డూప్లెక్స్ విల్లా అయితే కట్టించారు. దానిపైన వచ్చి పెంట్ హౌస్ కూడా ఉందండి. ఇంటి వీడియో అయితే క్లియర్ గా అయితే తీసారండి. మీకు ఎలా కట్టించుకున్న ప్రతిది కూడా వివరంగా అయితే తీసారు. దానివల్ల వీడియో అయితే కొంచెం లెంతీగా అయితే వచ్చిందండి. కొంచెం అడ్జస్ట్ అయితే చూసుకోండి. మనకి నైట్ టైం లుక్ కూడా చాలా మంచిగా అయితే చేయించారు. మనకి ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ అండ్ లేజర్ లైట్స్ ఇవన్నీ కూడా ఎక్కువైతే యూజ్ చేశారండి. మనకి ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. దానివల్ల అయితే మనకి ఈ లుక్ అయితే వచ్చింది. మనకు చూస్తున్నది ఈ బిల్డింగ్ కోసం మాట్లాడుకుంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన త్రిప్లెక్స్ విల్లా అండి. ఇది 250 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 50x45 అండి. మనకి ఫేసింగ్ వచ్చి 50 అడుగులు అయితే ఇచ్చారు. లోతు వచ్చి 45 అడుగులండి. ఇది సెన్స్ లో చూస్తే 5.1 సెన్స్ అయితే వస్తుందండి. మనకి 5 సెంట్లు దాటైతే ఇల్లు అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి హౌసెస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ ఇల్లు ఎక్కడుంది, ఇల్లు ఎంత ప్రైస్ చెప్తున్నారు, అలాగే ఇల్లు ఎలా కట్టించారు అనేది వీడియోని క్లియర్గా అయితే చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మనకి అవుట్ సైడ్ ఇదంతా కూడా గార్డెన్ కింద అయితే ఇచ్చారండి. మనకి అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే లోపలైతే 2 కార్లు పెట్టుకునే పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగా చేయించారండి. మనకి ఎక్కువగా స్టోన్ అయితే యూజ్ చేశారు. అలాగే నైట్ టైం లుక్ కూడా చూసారు కదా, మనకంతా కూడా ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. లోపలికైతే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్ అండి. ఇది మినీ గేట్ కమ్యూనిటీలో అయితే కట్టించారు. మనకి మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా దగ్గర యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా బాగుందండి. యాంటిక్ టైల్ అయితే యూజ్ చేశారు. అలాగే సింపుల్ డిజైన్ లో మనకి పిఓపి సీలింగ్ అయితే చేయించారండి. జిప్సమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం ఫ్రంట్ గా వస్తే మనకి బేస్మెంట్ అయితే ఎల్సీ హైట్ చేశారండి. మనకి ఇది వచ్చి సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చి ఆఫీస్ రూమ్ అయితే చేయించారు. లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. అలాగే సీలింగ్ లో మనకి ఇక్కడ వచ్చి పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి అవుట్ సైడ్ ఈ ప్లేస్ వచ్చి 5.5 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి ఈస్ట్ వైప్స్ ఉంది వచ్చి 5.5 అడుగులు అయితే ఇచ్చారు. ఇక్కడైతే స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే మనకి బిల్డింగ్ ఈ సైడ్ మూల కూడా చిన్న గేట్ అయితే యూజ్ చేశారు. చూసారు కదా, ఎంత కూడా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ చేసిన సీలింగ్ లైట్ డిజైన్స్ కూడా బాగున్నాయి. అలాగే మనకు వాస్తరిస్తే ఈ పిల్లర్ వరకు కూడా మనకు గోడ అయితే తీసుకొచ్చారండి. మనకి ఈ గోడ వచ్చింది కదండి, ఈ గోడ మనకు వాస్తరిస్తే అయితే తీసుకొచ్చారు. మనకి సెంటర్ లో విండో పెట్టుకున్న ప్లేస్ అయితే వదిలేరండి. మనకి బిల్డింగ్ ఈ సైడ్ మూలకు కూడా చిన్న గేట్ అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ల్యాండింగ్ పక్కనే 2 అడుగుల ప్లేస్ కూడా ఇచ్చారు. మనకి ఈ ల్యాండింగ్ వచ్చి 6 అడుగుల 9 అంగుళాలు అయితే ఇచ్చారండి. దగ్గర దగ్గర 7 అడుగులు అయితే ఇచ్చారు. ఇక్కడ చిన్న గేట్ కూడా చూడొచ్చండి. పైకి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్ గా అయితే చూపిస్తానండి. ప్లస్ మన కింద సిట్అవుట్ ఏరియా కానీ పార్కింగ్ ఏరియా అంతా కూడా ప్లాన్ గా అయితే చేయించారండి. మన గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చి ఒక ఆఫీస్ రూమ్ అండ్ సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ అయితే ఇచ్చారు. సింగిల్ బెడ్రూమ్ ఈ పార్ట్ అయితే చూద్దామండి ముందు. ప్లస్ ఇక్కడ డోర్ డిజైన్ అయితే చూడొచ్చు. టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. దీనికైతే డల్ పాలిస్ అయితే యూజ్ చేశారు. మనకు డోర్ కూడా టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. లోపల డోర్స్ అన్ని కూడా టేక్ అయితే యూజ్ చేశారండి. ప్లస్ మనకి ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 15x13.5 సైజులు అయితే ఇచ్చారండి. స్క్వేర్ టైప్ లో హాల్ అయితే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ అయితే సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారు. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్ లో కలర్స్ అయితే యూజ్ చేశారండి. సౌత్ వైపు అయితే ఒక సింగిల్ కిటికీ అయితే ఇచ్చారు. మనకి హాల్ అయితే స్క్వేర్ గా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. హాల్లో స్టడీకి టీవీ నెట్ అయితే ఇచ్చారండి. టీవీ నెట్ డిజైన్ కూడా సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారు. అంతా కూడా స్మార్ట్ హోమ్ కింద అయితే చేయించారండి. అంతా కూడా ఇంజనీరింగ్ ప్లాన్స్ కాబట్టి ఎక్కువగా అయితే ఉండవండి. అన్ని కూడా సింపుల్ డిజైన్లు అయితే చేయించారు. ఈ ప్లేవుడ్స్ అన్ని కూడా 20 years వారంటీ ఉన్న ప్లేవుడ్స్ అయితే వర్క్ అయితే చేయించారు. మనకు లోపల టైల్స్ వచ్చి 2.5x5 ఎట్ఫెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ కూడా చూద్దాం. మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 15.5x14 అండి. బెడ్రూమ్ లో వెస్టర్న్ సౌత్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఉందండి.
బెడ్రూమ్ లో ఈస్ట్ వైపు గోడకైతే ఇక్కడ వాల్ డ్రాప్ అయితే చేయించారు. వాల్ డ్రాప్ డిజైన్ అయితే బాగుందండి, చూడడానికి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఇవైతే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. మనకి డబుల్ డోర్స్ కింద అయితే తీసుకున్నారండి. మ్యాట్రిక్ ఫినిష్ తో డెక్లాబ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ అండ్ హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. లోపలైతే బందులు కాదండి, ఇంచెస్ అయితే యూజ్ చేశారు. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే తీసుకున్నారు. మీకు చెప్తున్నాను కదా, కబోర్డ్స్ అన్ని కూడా సీలింగ్ హైట్ వరకు ఉంటాయి. ఇలాంటివి కాకుండా సింపుల్ డిజైన్ అయితే చేయించారండి. మనకి పైకి వెళ్ళే వాళ్ళతో కూడా వర్క్ అయితే అప్డేట్ అయితే అవుతుంది. మనకు లోపల గుమ్మలన్నీ కూడా 7.5 అడుగులు హైట్లు అయితే ఉంటుందండి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. దీనికి కూడా మనకి టేక్ డోర్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడైతే గ్రానైట్ గుమ్మం అయితే తీసుకున్నారు. ప్లస్ మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5x8 సైజులు అయితే ఇచ్చారండి. సీలింగ్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి 2x4 విట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. పెద్ద పెద్ద టైల్స్ అయితే యూజ్ చేశారు. బ్రాండెడ్ కంపెనీ టైల్స్ అయితే మన ఫిక్సింగ్ అయితే చేశారండి. అంతా కూడా లాటిగేట్ సిమెంట్ అయితే యూజ్ చేశారు. లోపల సూట్స్ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. మనకి బెడ్రూమ్ డోర్స్ కూడా టోటల్ గా టేక్ వుడ్ అయితే తీసుకున్నారండి. ప్లస్ డోర్స్ కానీ రెడీమేడ్ డోర్స్ కానీ ఇలాంటివి కాదండి, అన్ని కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. ప్లస్ మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ కూడా చూద్దాం. మన కిచెన్ మెజర్మెంట్స్ వచ్చి 8x11 సైజులు అయితే ఇచ్చారు. కిచెన్ కి ఎంట్రన్స్ లో గ్రానైట్ తో ఆర్చ్ అయితే చేయించారండి. కిచెన్ లో కూడా సింపుల్ డిజైన్ లో సీలింగ్ అయితే తీసుకున్నారు. 2 feet హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. పక్కన వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. మనకి కింద ప్లాట్ఫామ్ కింద చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారండి. బాస్కెట్స్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే ఇది ఆఫీస్ పర్పస్ కింద వాడుకుంటారు కదా అని చెప్పి అయితే చేయించారు. ఈస్ట్ వైపుకి ఒక విండో కూడా ఇచ్చారండి. మనకు వాష్ ఏరియా మెజర్మెంట్స్ వచ్చి 4.5x8 సైజులు అయితే ఇచ్చారండి. ఇది కూడా 4 feet హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడే వాషింగ్ మిషన్ పెట్టుకున్న ట్యాప్ కూడా ఇచ్చారండి. ఇంకా మనకి ఇంకా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలండి. ఆ వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ యూజ్ అండ్ బ్రాండెడ్ కంపెనీ మనకి గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. రెగ్యులర్ గా జెడ్ బ్లాక్ ఇలాంటిది కాకుండా బ్రాండెడ్ కంపెనీ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే ఆ పార్ట్ చూసాం కదండి, మనకి ఈ పార్ట్ లోకి వస్తే మనకి ఇది ఆఫీస్ రూమ్ కింద అయితే చేయించారండి. మనకి ఈ పార్ట్ అంతా కూడా సపరేట్ గా చేయించారండి. దీని ఎదుర్కొంటే స్టెప్స్ అవి కూడా ఇచ్చారండి. మనం అటు నుంచి కాకుండా ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చండి. ఆఫీస్ రూమ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఈ రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 14.5x13.8 అండి. సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. ఇక్కడైతే ప్రొఫైల్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకు రూమ్ కి సెంటర్ లో ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చారండి. టోటల్ గా చాలా పెద్ద విండో అయితే ఇచ్చారు. మనకు ఒక గుమ్మం సైజులు అయితే ఇచ్చినట్టుగా విండో అయితే ఇచ్చారండి. లోపలన్నీ కూడా WPC ఛానల్ అయితే యూజ్ చేశారండి. ఇది హై క్వాలిటీ ఛానల్ అయితే యూజ్ చేశారు. WPC మీద మన క్వాలిటీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. సాలిడ్ ఛానల్ అయితే యూజ్ చేశారండి. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే యూజ్ చేశారు. ఇది డైరెక్ట్ ఓపెన్ డోర్స్ అయితే ఇచ్చారండి. గేట్ అండ్ కమ్యూనిటీ కాబట్టి ఈ టైప్ లో చేయించారండి. మనకి ఇంజనీరింగ్ ప్లానింగ్ చొప్పున మీకు గ్రిల్స్ కావాలంటే ఇవి అయితే ఫిక్సింగ్ చేసి అయితే ఇస్తారు. మనకి కిటికీ దగ్గర గ్రిల్స్ కావాలంటే అవి కూడా ఫిక్సింగ్ చేసి అయితే ఇస్తారండి. మనకు రూమ్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక టీవీ నెట్ పెట్టుకున్నాకైతే మనకి టీవీ సెల్ఫ్ అయితే చేయించారండి. టీవీ నెట్ డిజైన్ అయితే చేయించారు. టీవీ నెట్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ యూజ్ అండ్ డెక్లబ్ సీట్స్ అయితే బాగున్నాయి. మ్యాటిక్ ఫినిష్ తో సీట్స్ అయితే తీసుకున్నారండి. కింద అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అలాగే ఈ రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అయితే తీసుకున్నారు. ఇది కూడా 7 అడుగుల హైట్ వరకు గుమ్మం అయితే యూజ్ చేశారండి. లోపల సూట్స్ కానీ ట్యాప్స్ కానీ ఎన్నో కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. ఇంకా చిన్న చిన్న క్లీనింగ్ వర్క్స్ తప్ప అంతా కూడా వర్క్ అయితే కంప్లీట్ అయితే చేశారు. ప్లస్ మన కింద ప్లానింగ్ వచ్చి ఒక బెడ్రూమ్ అండ్ హాల్ కిచెన్ అండి. పక్కన వచ్చి ఆఫీస్ రూమ్ అయితే చేయించారు. మనకి ఇక్కడ కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. మనం ఇదంతా కూడా ఆఫీస్ పర్పస్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి పైనుంచి అయితే డూప్లెక్స్ వెల్ అయితే చేయించారండి. ఇది టోటల్ గా త్రిప్లెక్స్ వెల్ అని చెప్పాను కదా, కింద అయితే ఈ పార్ట్ అయితే చేయించారు. ప్లస్ మనకి ఇక్కడ యూజ్ టైల్స్ అయితే చూడండి, యాంటిక్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. చాలా గ్రిప్ అయితే ఉంది. పైకి అయితే వెళ్ళి చూద్దామండి. ప్లస్ మనకి ల్యాండింగ్ ఈ బాల్కనీ వచ్చి 6 అడుగుల 9 అంగుళాలు అయితే ఇచ్చారండి. టోటల్ గా ఇక్కడైతే స్టెప్స్ కింద ఇచ్చారు కదా, మంచి డిజైన్లు అయితే చేయించారు చూడండి. మనకి ఆ పైకి వెళ్ళడానికి అయితే పెద్ద పెద్ద స్టెప్స్ కింద అయితే చేయించారు. అలాగే మనకి ఆ పార్ట్కి సంబంధం లేకుండా సపరేట్ ఈ పార్ట్ నుంచి రావాలంటే ఇక్కడ చిన్న గేట్ కూడా ఇచ్చారండి. ఈ పార్ట్ నుంచి వచ్చి మనం డైరెక్ట్ పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఈ స్టేర్ కేజ్ ప్లేస్ వచ్చి 7 అడుగులు అయితే ఇచ్చారు. చాలా స్పేసెస్ గానీ ఇచ్చారండి. అలాగే మనకి బిల్డింగ్ సంబంధించిన పవర్ పాయింట్స్ అన్ని కూడా మనకి ఈ ప్లేస్ కి అయితే వస్తుందండి. కింద MCB అయితే ఇచ్చారు. ఈ ప్లేస్ లో మనకి బిల్డింగ్ సంబంధించిన పవర్ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడికైతే వస్తాయండి.
అలాగే మనకి ఆ పాట్ నుంచి అలా తిరిగి రాకుండా ఈ గుమ్మం నుంచి అయితే వచ్చేచ్చండి. ఇక్కడ వచ్చాను డోర్ కింద అయితే చేయించారు కదా, ఈ డోర్ నుంచి కూడా వచ్చి మనకి పైకి అయితే వెళ్ళిపోవచ్చండి. మనకి స్టెప్స్ అన్నిటి కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. ఇది కూడా యాంటికిట్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. గ్రిప్ అయితే ఉంటుందండి. మనకి స్టెప్స్ దగ్గర అయితే రైలింగ్ అయితే ఇంకా యూజ్ చేయాలండి. ఈ అన్ని వర్క్స్ కూడా మనకి కంప్లీట్ చేసి అయితే ఇస్తారు. మనకి నైట్ టైం కూడా మీకు స్టేర్ కేస్ దగ్గర లుక్ అయితే లాస్ట్ లో పెడతాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి నైట్ టైం కూడా చాలా లుక్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడైతే లిఫ్ట్ అయితే ఇచ్చారండి. లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. వీళ్ళే లిఫ్ట్ అయితే ఫిక్సింగ్ కూడా చేసి అయితే ఇస్తారండి. ఇంకా వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందని చెప్పాను కదా, ఇది కూడా వీళ్ళు ఫిక్సింగ్ చేసి అయితే ఇస్తారు. మనకి లిఫ్ట్ మెజర్మెంట్స్ వచ్చి 6 అడుగుల 9 అంగుళాలు ఇంటూ 4.5 సైజ్ అయితే ఇచ్చారండి. ప్లస్ మన స్టేర్ కేస్ దగ్గర విండోస్ అయితే ఎక్కువగానే ఇచ్చారండి. మనం ఎలివేషన్ లో చూసాం కదండి. ప్లస్ మనకి ఈ బిల్డింగ్ లో 360 డిగ్రీస్ కూడా వాల్ పుట్టి అయితే పెట్టించారండి. చుట్టువైపులో కూడా బిల్డింగ్ అవుట్ సైడ్ అంతా కూడా మనకి వాల్ పుట్టి అయితే చేయించారు. ప్లస్ మన స్టేర్ కేస్ చాలా ఫ్రీగా ఇవ్వడం వల్ల మనకి పైకి సామాన్లు ఇవన్నీ తీసుకెళ్ళేటప్పుడు చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతాయండి. అలాగే నార్త్ వైపు బాల్కనీ వచ్చి 7 అడుగులు అయితే ఇచ్చారు. నార్త్ వైపు అయితే ఒక సింహద్వారం అయితే ఇచ్చారండి. పక్కనే ఒక విండో కూడా తీసుకున్నారు. ఇదంతా కూడా ఐ మోడల్ కింద అయితే చేయించారండి. దానివల్ల అయితే మనకి టేక్ డోర్స్ మీద వుడ్ పాలిష్ అయితే వేయించారు. అలాగే ఇక్కడ ఎలివేషన్ లో యూజ్ చేసిన గ్లాస్ డిజైన్ అయితే చూడండి. ప్లస్ మనకి ఈ గ్లాస్ ని ఈ బార్డర్ లో స్ట్రిప్ లైట్ కింద అయితే ఇచ్చారు. మనకి ఎలివేషన్ లో లేజర్ లైట్ కింద కనిపిస్తుంది కదండి, ప్రాపర్ లైటింగ్ కింద అదైతే ఆ గ్లాస్ లో అయితే ఇచ్చారు. అలాగే నార్త్ వైపు మనకి ఈ బాల్కనీ వచ్చి 4.5 అడుగులు అయితే ఇచ్చారండి. ఈస్ట్ వైపు అయితే 10 సింహద్వారం అయితే ఇచ్చారు. డబుల్ డోర్ అయితే తీసుకున్నారండి. అలాగే ఈ ఫ్రంట్ కి వచ్చి మన కిచెన్ వైపుకి అయితే ఇచ్చారండి. బాల్కనీ, వాష్ ఏరియా ఇవన్నీ కూడా ఇచ్చారు. మన కిచెన్ నుంచి వచ్చినప్పుడు అయితే చూద్దామండి. అలాగే అవుట్ సైడ్ ఇక్కడ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. టోటల్ గా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మంచి డిజైన్ అయితే ఇచ్చారు. లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ముందు నార్త్ వెబ్ డోర్ నుంచి వెళ్ళి తర్వాత ఈస్ట్ వెబ్ డోర్ నుంచి కూడా ఎంట్రన్స్ ఎలా ఉందో చూద్దామండి. మనం ఇప్పుడు నార్త్ వెబ్ డోర్ నుంచి అయితే చూస్తున్నాం. ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. లోపలైతే 2.5 x 5 వెట్ఫెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకు హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. అలాగే ఈస్ట్ వైపు కూడా ఒక సింహద్వారం అయితే ఇచ్చారండి. విండో పక్కన సింహద్వారం ఇచ్చారు కదా, ఆ సింహద్వారం నుంచి వస్తే ఎంట్రన్స్ ఎలా ఉందన్నది కూడా చూద్దామండి. ఇక్కడ అయితే డబుల్ డోర్ అయితే తీసుకున్నారు. ఇక్కడ యూజ్ అయిన హ్యాండిల్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపలంతా కూడా గోజ్రెజ్ లాక్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ అయిన సింహద్వారం డిజైన్ అయితే చూడండి. మనకి మెయిన్ డోర్ కి యూజ్ అయిన విత్ అయితే చూడండి. డోర్ విత్ అయితే చూడండి ఎంత పెద్దదిగా ఉందో. మనకు గుమ్మం విత్ అయితే చూడండి. మనకు పూర్వం రోజుల్లో వాడేవారు కదా, ఆ టైప్ లో అయితే యూజ్ చేశారండి. అందుకే ఇది బాహుబలి లాంటి ఇల్లు అని చెప్పానండి. ఫ్రెండ్స్ మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 14 x 22.5 సైజ్ అయితే ఇచ్చారండి. హాల్లో సీలింగ్ డిజైన్ అయితే చూడండి. టోటల్ గా జిప్సమ్ సీలింగ్ అయితే చేయించారు. మనకు ప్రాపర్ టింగ్ కూడా యూజ్ చేశారండి. అక్కడక్కడ మనకి పీవీసీ సీట్స్ కూడా యూజ్ చేశారు. మనకి సీలింగ్ లైట్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. మనకు హాల్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. హాల్ నుంచి మనకి ఇక్కడ టోటల్ గా వాల్ ప్యానల్ అయితే యూజ్ చేశారండి. మనకి మెయిన్ డోర్ పక్కన వాల్ ప్యానల్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా మంచి లుక్ అయితే ఉంది. ఇవన్నీ కూడా పీవీసీ సీట్స్ తీసుకున్నారు. అలాగే ఇక్కడ యూజ్ చేసిన వాల్ ప్యానల్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఇది కూడా వాల్ ప్యానల్ అయితే యూజ్ చేశారండి. అలాగే హాల్ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు. టీవీ యూనిట్ డిజైన్ కూడా బాగుందండి. అలాగే సేమ్ అక్కడ తీసుకున్నట్టు ఇక్కడ కూడా వాల్ ప్యానల్ అయితే చేయించారు. ఇది కబోర్డ్ లో వాల్ డ్రాప్ కింద అయితే చేయించారండి. మనకి టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే చేయించారు. ఇక్కడ యూజ్ అయిన డెక్లామ్ సీట్స్ అయితే బాగున్నాయండి. వుడ్ ఫినిష్ లో తీసుకున్నారు. కింద అయితే మనకి సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ప్లస్ మనకి ఇక్కడైతే టీవీ యూనిట్ అయితే వస్తుందండి. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి క్లోజ్ చేయలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర అయితే ఇన్ఫ్లేషన్ కోసం గ్యాప్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ ప్లాన్ లో టీవీ యూనిట్ చేంజ్ చేయడం అది క్లోజ్ అయిపోతుందని చెప్పి ఇక్కడైతే గ్యాప్ అయితే ఇచ్చేసారండి. మనకి ఇక్కడైతే టీవీ యూనిట్ అయితే వస్తుంది. మనకి టోటల్ గా ఇదంతా కూడా వాల్ ప్యానల్ అయితే చేయించారండి. డిజైన్ వర్క్ అయితే చాలా బాగుంది. కింద సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఈ సెల్ఫ్స్ కూడా చూద్దాం. సెల్ఫ్ దగ్గర యూజ్ అయిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. ఆటో స్టాపర్స్ కూడా యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ అయిన డెక్లామ్ సీట్స్ అయితే సేమ్ వుడ్ ఫినిష్ లో అయితే ఉందండి. ప్రీమియం క్వాలిటీ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి హాల్ పెద్దగా రావడం వల్ల సోఫా సెట్ అది కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. మనకి ఎలాంటి సోఫా సెట్ అయినా కూడా బాగా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్ మనకి ఈ విల్లా కన్స్ట్రక్షన్ కోసం మాట్లాడుకుంటే వీళ్ళు అసలు సేల్స్ పర్పస్ కి అయితే ఈ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయలేదండి. వీళ్ళు ఓన్ గా అని చెప్పి స్టార్ట్ చేసుకున్నారు. ఎప్పుడు కూడా సైట్ లో ఒక ఇంజనీర్ ఉండి ఆ ఇంజనీర్ పర్పక్షన్లో ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారండి. కాకపోతే వీళ్ళకి వేరే ప్రాజెక్టులు లాక్ అవడం వల్ల అయితే ఈ ప్రాజెక్ట్ అయితే సేల్ చేద్దామనే ఉద్దేశంలో సేల్ అయితే పెట్టించారు. ఫ్రెండ్స్ మనకి డూప్లెక్స్ హౌస్ కాబట్టి సెంటర్ లో మనకి ఇక్కడ స్టెప్స్ అయితే ఇచ్చారండి. పైకి వెళ్ళినప్పుడు అయితే స్టెప్స్ అయితే చూద్దాం. పక్కనైతే కిచెన్ అయితే ఇచ్చారు.
మనకి ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ కూడా చూద్దామండి. పూజా రూమ్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. టోటల్‌గా ఇదంతా కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. పూజా రూమ్‌లో సీలింగ్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. పూజా రూమ్‌లో మందిర్ డిజైన్ కూడా చాలా బాగుందండి. సీలింగ్ వరకు మందిర్ కూడా చేయించారు చూడండి. ఇక్కడ సర్కిల్ డిజైన్ లో మనకు ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. ఈస్ట్ వైపు కూడా ఒక చిన్న విండో అయితే ఇచ్చారండి. దేవుని పెట్టుకున్నాకైతే ప్లాట్ఫామ్ చాలా బాగా చేయించారండి. చాలా ప్లాన్ గా కూడా చేయించారు. మనకు దేవుడికి నైవేద్యాలు అలాంటివి పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్టెన్జర్ కూడా ఇచ్చారండి. కింద అయితే చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికి. అలాగే ఇక్కడ యూజ్ అండ్ హ్యాండిల్ డిజైన్ కూడా చాలా యూనిక్ అయితే ఉందండి. దేవుని పెట్టుకున్న పక్కన చిన్న చిన్న బాక్సెస్ కూడా హైట్ అయితే చేశారు. పూజ రూమ్ అయితే చాలా పెద్దదిగానే వచ్చిందండి. దానికి వచ్చి టోటల్ గ్లాస్ డోర్ అయితే వస్తుంది. ఇక్కడైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ లోపల గుమ్మాలు కూడా చూడొచ్చు. టోటల్ గా వుడ్ కి అయితే వెళ్ళిపోయారండి వీళ్ళు. టోటల్ గా టేక్ వుడ్ డోర్స్ అని ఇవన్నీ కూడా గుమ్మాలు అయితే చూడొచ్చు ఎంత విత్ ఉంది అన్నది. మరి గుమ్మ వచ్చి 7 అంగుళాలు అయితే ఇచ్చారండి. గ్రౌండ్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. సింపుల్ డిజైన్ లో మనకు ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. బెడ్రూమ్ లో వెస్ట్ అండ్ సౌత్ వైపు అయితే 2 విండోస్ అయితే తీసుకున్నారండి. వెస్ట్ వైపు విండో అయితే చూడండి చాలా పెద్దదిగా ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడైతే వాల్ డ్రాప్ అయితే చేయించారు. టోటల్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 22x14 సైజులు అయితే ఇచ్చారండి. చుట్టూరు కూడా మనకు ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. మనకి ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే వస్తుందండి. మనకి సెంటర్ లో గ్లాస్ అయితే ఇంకా ఫిక్సింగ్ అయితే చేయాలి. ఫిక్సింగ్ అయితే చేయాలండి. ఇక్కడ కూడా మనకి ప్రాపర్ లైటింగ్ అయితే వస్తుందండి. మనకి బ్యాక్గ్రౌండ్ లో లావర్స్ అయితే యూజ్ చేశారండి. పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ అంతా కూడా మనకి గ్లాస్ డోర్స్ అయితే ఇస్తారండి. ఇంకా వర్క్ అయితే ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి. గ్లాస్ డోర్స్ కూడా ఫిక్సింగ్ చేస్తే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. అలాగే బెడ్రూమ్ లో ఈస్ట్ వైపు వాల్ కి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ అయితే తీసుకున్నారండి. వాల్ డ్రాప్ డిజైన్ అయితే చాలా బాగుంది. చూడడానికి అయితే చాలా క్లాసీ లుక్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ యూజ్ అండ్ సీట్స్ కూడా అంతే క్లాసీ లుక్ అయితే ఉన్నాయండి. పైన వచ్చి అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు. టోటల్ గా 3 స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ యూజ్ అండ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ యూజ్ అండ్ హ్యాండిల్ డిజైన్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కబోర్డ్స్ కి అయితే అక్రాలిక్ పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. దానివల్ల మనకి చాలా క్లాసీ లుక్ అయితే వచ్చింది. మనకి సపరేట్ గా ఏదైనా సిస్టమ్ వర్క్ చేసుకున్నాకైతే సపరేట్ గా ఇక్కడ యూనిట్ అయితే చేయించారు. మనకి ఈ ప్లేస్ సిస్టమ్ పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారండి. కింద అయితే సెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ యూజ్ అండ్ హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి ఓపెన్ చూడండి, ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతాయండి. లాక్ టైప్ అయితే ఇచ్చారు. మనకి ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుందండి. మళ్ళీ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుందండి. ఇక్కడ ఇంజెస్ అయితే యూజ్ చేశారు కూడా దానివల్ల మనకి ఆటోమేటిక్ గా క్లోజ్ అయితే అవుతుంది. పైన కూడా సేమ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఇచ్చారండి. మన బెడ్రూమ్ లో టీవీ చూడడానికి అయితే ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ కూడా బాగుందండి. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్ లో మనకి సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఈ కబోర్డ్స్ అన్ని కూడా ఒకటే కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా క్లాస్ లుక్ అయితే ఉన్నాయండి. ఈ వర్క్ ఇలా చేయించుకోవడం వల్ల అయితే చాలా క్లాస్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ డోర్ అయితే చూడొచ్చు. మనకి బయట అంతా కూడా మనకి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. మనకి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. మనకి కర్టన్స్ వేసుకుంటే సరిపోతుంది. పైన అయితే గ్రిల్ అయితే యూజ్ చేయవలసిన అవసరం లేదండి. మీ సేఫ్టీ అయితే కింద ఎంచుకుంటే సరిపోతుంది. పైన అయితే ఇలా వదిలేస్తే సరిపోతుందండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x8 సైజులు అయితే ఇచ్చారు. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ ఇచ్చిన వాల్టేజ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. సీలింగ్ డోర్ కు తీసుకున్నారు. మనకి ఇక్కడైతే వాల్ మౌంటైన్ అయితే యూజ్ చేశారండి. ప్లస్ డోర్ అయితే లోపల అయితే ఉంటుంది. మనకి ప్లస్ ట్యాంక్ అయితే ఇన్బుల్డ్ అయితే ఉంటుందండి. మనకి వాల్ మౌంటైన్ అయితే యూజ్ చేశారు. మనకి లోపల శానిటరీ అంతా కూడా ప్రీమియం కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. ట్యాప్స్ కూడా ప్రీమియం కంపెనీ ట్యాప్స్ అయితే యూజ్ చేశారు. లోపలైతే ప్లస్ ట్యాంక్ అయితే వస్తుంది. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చాలా మంచి లుక్ అయితే ఉందండి. ఇక్కడైతే మనకి వాష్ ఏరియా అయితే సపరేట్ చేశారు. ఇక్కడ గ్లాస్ తో పార్టీషన్ అయితే చేయించారండి. ఈ పార్టీషన్ దాకా కొంచెం ఫ్రంట్ కి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ మనకి లోపలైతే బాత్ టబ్ అయితే ఇచ్చారండి. అలాగే మనకి పైన అయితే సవర్ కూడా ఇచ్చారు. మనకి ఈ ప్లేస్ వచ్చి బాత్ టబ్ ఇచ్చారు కదా, పక్కనే సవర్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చి డైవర్టర్ కిట్ అయితే యూజ్ చేశారు. మనకి బాత్ టబ్ కూడా పెద్దదిగానే తీసుకున్నారండి. మనకి ఇట్ నుంచి స్టెప్స్ అయితే ఇచ్చారు. మన బాత్ టబ్ కావాలంటే ఈ పైనుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే మనకి పైన సవర్ అయితే ఇచ్చారు కదా. ఇక్కడ వచ్చి మనకి ఈచ్ అండ్ జాలీ డిజైన్ కూడా బాగుందండి. ప్రీమియం కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. లోపల మెయిన్ చెప్పుకోవాల్సిందని బాత్రూమ్ లో యూజ్ వాల్ టైల్స్ డిజైన్స్ అయితే అందరూ కూడా వేసారండి. చాలా బాగున్నాయి.
చాలా క్లాసీ లుక్లో అయితే కనిపిస్తుందండి. మనకు లోపలికి వచ్చినప్పుడైతే ఒక హోటల్‌లో ఉన్న లుక్ అయితే వస్తుంది. ఒక 5 స్టార్ హోటల్‌లో ఉన్న లుక్ అయితే వస్తుందండి. అలా అయితే చేయించారు వీళ్ళు. లోపల ఒక్కసారి ప్లెయిన్ కలర్స్ కానీ ఈ టైప్‌లో చేయించుకుంటే చాలా బావుంటుందండి. మనకు బెడ్‌రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారు కదా! బయటకైతే వెళ్లి చూద్దామండి. ఇప్పుడు కిచెన్ అయితే చూద్దాం. మనకి కిచెన్ కూడా పెద్దదిగానే వచ్చిందండి. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. మనకి స్టెప్స్ పక్కనే కిచెన్ అయితే ఇచ్చారు కదా! కిచెన్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. మనకి కిచెన్ మెజర్‌మెంట్స్ వచ్చి 15.5x22 సైజులు అయితే ఇచ్చారు. ప్లస్ మనకి ఇక్కడ యూజ్ చేసిన సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. గ్లాసీ లుక్‌లో అయితే ఉన్నాయి. మనకి టోటల్‌గా నాచ్ కలర్‌లోకి అయితే వెళ్లారండి. చూడడానికైతే చాలా క్లాస్ లుక్ అయితే వచ్చింది. పైన ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. కిందైతే వుడ్ డిజైన్ అయితే తీసుకున్నారు. మనకి సిమ్‌ని కూడా వీళ్ళే ఫిక్సింగ్ చేసి అయితే ఇస్తున్నారండి. ఇక్కడ వుడ్ ఫినిష్‌తో సీట్స్ యూజ్ చేశారండి. చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడైతే ఇంజెస్ అయితే యూజ్ చేశారు. సిమ్‌ని కూడా వీళ్ళే ఫిక్సింగ్ అయితే ఇచ్చారు. దానికి తగ్గట్టుగా మన కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి. వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది. మనకి యూ షేప్ ప్లాట్‌ఫార్మ్ అయితే ఇచ్చారండి. మనకి సౌత్ అండ్ ఈస్ట్ వైపుతో 2 విండోస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన వాల్టేజ్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మన కిచెన్ అయితే ఈ మోడల్ అయితే వచ్చింది. ఒకసారి డెమో అయితే చూడండి. వీళ్ళకి ఇంజనీర్ అంతా కూడా 3D ప్లాన్‌లో తీసుకున్నవి అయితే కట్టించారండి. మనకి ఇదో డోర్ వచ్చి పైకైతే వెళ్తుందండి. మన గ్రైండర్ లాంటివి పెట్టుకోవడానికి అయితే ఇక్కడ వాడుకోవచ్చు. అలాగే ఆటోమేటిక్‌గా మనకు క్లోజ్ అయితే అవుతుందండి. ఇక్కడ యూజ్ చేసిన స్టోన్ డిజైన్ కూడా బాగుందండి. మన ప్లాట్‌ఫార్మ్ దగ్గర యూజ్ చేసిన స్టోన్ డిజైన్ అయితే బాగుంది. మనకి టోటల్‌గా బాస్కెట్స్ అయితే చాలా పెద్ద పెద్ద బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. మన ప్లాట్‌ఫార్మ్ కింద అన్ని కూడా బాస్కెట్స్ అయితే తీసుకున్నారు. ఇవి అయితే ఆటో స్టాపర్ అయితే యూజ్ చేశారు. ఈ సీట్స్ కూడా గ్లాసీ ఫినిష్‌తో ఉండడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ అక్రిలిక్ పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకు టోటల్‌గా మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. ఇక్కడ వెజిటేబుల్స్ పెట్టుకోవడానికైతే వెజిటేబుల్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు. మనకి లేటెస్ట్ ఇవి అయితే తీసుకుంటున్నారో మీరు కూడా కిచెన్‌లో చేయించుకునేలా ఉంటే ఇవి కూడా వేయించుకునేలా అయితే చూడండి. ప్లాన్ చేసుకోండి. కిచెన్‌లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. టోటల్‌గా మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. ప్లస్ మరి కిచెన్‌కి సెంట్రల్ ఈ బాక్స్ చూసారు కదా! ఈ బాక్స్ పైనైతే మనకి ఇంకా స్టోన్ అయితే యూజ్ చేస్తారండి. మనకు కావాలంటే ఇది డ్రెసింగ్ టేబుల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా బాస్కెట్స్ అయితే తీసుకున్నారండి. లేదంటే మనకు ఫుడ్ ఐటెమ్స్ అవి పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చండి. మన కిచెన్ సెపరేట్ చేయడానికైతే బాక్స్ కింద అయితే ఇచ్చారు. లేదనుకుంటే తీసేసుకోవడానికి కూడా ఉంటుందండి. ఇవి కూడా వాల్ డ్రాప్ అయితే చేయించారండి. కిచెన్ పక్కన ఈ గోడకంతా కూడా వాల్ డ్రాప్ అయితే చేయించారు. కిచెన్‌లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. అలాగే కిచెన్ పక్కన ఈ ప్లేస్ వచ్చింది కదా! మనకి ఈ ప్లేస్‌లో లేటెస్ట్‌గా వస్తున్న మాడ్యులర్ టైప్ చేయించుకోవడానికైతే ప్లేస్ అయితే వదిలారండి. అలాగే ఈస్ట్ వైపుకు డోర్ ఇచ్చారు కదా! బయటకైతే వెళ్లి చూద్దామండి. మనకు టోటల్‌గా ఈ ప్లేస్ వచ్చి వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఇచ్చారు. మన ఐటెమ్స్ పెట్టుకోవడానికైతే చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే చేయించారండి. ప్లస్ మనకి స్టెయిర్‌కేస్ పక్కనే డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకుంటే ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. అలాగే మనకి స్టెప్స్ కింద కూడా స్టోరేజ్ ఐటెమ్స్ పెట్టుకోవడానికి మనకి గ్యాప్ అయితే ఇచ్చారు. మనకు కావాలంటే ఇక్కడ కూడా ఏమన్నా సంథింగ్ వర్క్ చేసుకుంటే బాగుంటుందండి. అలాగే స్టెప్స్ అయితే చూపిస్తాను చూడండి. మనకి మెయిన్ డూప్లెక్స్ హౌస్ అంటే మనకి మెయిన్ స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ కూడా చాలా బాగా చేయించారు. పైన ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చారండి. స్టెప్స్ నుంచి కొంచెం ఫ్రంట్‌కి రాగానే ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అయితే పైనైతే ఇచ్చారు. మీకు పైనుంచి కూడా చూపిస్తాను చూడండి. స్టెప్స్ అన్నిటికి కూడా టోటల్‌గా గ్రానైట్‌కి అయితే వెళ్ళిపోయారండి. ఇది జెట్ బ్లాక్ గ్రానైట్‌కి అయితే ఎళ్లారు. టోటల్‌గా ఇదంతా కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారండి. ప్రీమియం గ్లాస్ అయితే యూజ్ చేశారు. మీరు వర్క్ చూసినప్పుడైతే అర్థమవుతుందండి. ఎక్కడ వర్క్ దగ్గర ఎక్కడ కూడా రాజీ పడకుండా అయితే చేయించారండి. అంతా కూడా ఇంపోర్టెడ్ ఐటెమ్స్ అయితే యూజ్ చేశారు. మనకు టోటల్‌గా 3 స్టెప్స్ కింద అయితే ల్యాండింగ్ అయితే వెక్కించారు. అలాగే ఇక్కడ యూజ్ చేసిన శాండిల్ డిజైన్ అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. శాండిల్ నైట్ కూడా మీకు నైట్ లుక్‌లో కూడా చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మంచి డిజైన్ అయితే తీసుకున్నారు. మీరు కూడా ఏమైనా డూప్లెక్స్ కట్టించుకునే ఆలోచనలో ఉంటే ఇంత ప్లేస్ వస్తే మాత్రం ఈ టైప్‌లోకి అయితే వెళ్ళండి. చాలా క్లాస్ లుక్ అయితే వస్తుందండి.
అలాగే ఇక్కడ సీలింగ్ లో చిన్న చిన్న స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారండి. అలాగే మనకి సౌత్ వైపుకి ఒక విండో కూడా తీసుకున్నారు. మనకి ల్యాండింగ్ అయితే ఒకసారి చూడండి. మనకి స్టేర్ కేస్ దగ్గర స్టెప్స్ అయితే చాలా మంచిగా ప్లాన్ చేశారండి. వర్క్ అయితే చాలా మంచిగా చేయించారు. పైన అయితే 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి. 2 బెడ్రూమ్స్ కూడా చూద్దాం. అలాగే ఈ ప్లేస్ కూడా టోటల్ గా ఎల్ షేప్ మనకి గ్లాస్ అయితే యూజ్ చేశారు. మనకి పైనుంచి కూడా ఓపెన్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకు పైన ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఇది కూడా 22x14 సైజులు అయితే ఇచ్చారండి. మనకు సేమ్ టు సేమ్ కింద వచ్చినలాగే ఈ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. కొంచెం కబోర్డ్ వర్క్ అయితే సేమ్ చేశారు. సీలింగ్ డిజైన్ కూడా సేమ్ టు సేమ్ అయితే తీసుకున్నారండి. మనకు టోటల్ గా సీలింగ్స్ అన్ని కూడా జిప్సమ్ సీలింగ్ అయితే వెళ్ళారు. ఈ బెడ్రూమ్ లో సెల్ఫ్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. మనకి ఈ కార్నర్ లో డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేయించారు. ఇక్కడైతే వాల్డ్రోబ్ అయితే చేయించారండి. మన బెడ్రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే డోర్ పక్కనే ఇక్కడ వాల్డ్రోబ్ అయితే చేయించారండి ఈస్ట్ వైపు గోడకి. ఇది కూడా సీలింగ్ వరకు తీసుకున్నారు. ఇక్కడైతే ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నారండి. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. మనకి పైన వచ్చి లాక్ కిందకి చూపించాను కదా, ఆ టైప్ లో అయితే ఇచ్చారు. ఇక్కడ యూజ్ అండ్ హ్యాండిల్ డిజైన్ అయితే చూడండి. మనకి డోర్ అయితే ఎంతైతే ఉందో దాంట్లో ఆప్ ఇక్కడ హ్యాండిల్ అయితే ఇచ్చారండి. ఇలా యూజ్ చేయడం వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చింది. చాలా క్లాసీ లుక్ అయితే ఇచ్చారండి. మనకి గ్లాసీ ఫినిష్ తో సీట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ లోపల కబోర్డ్స్ దగ్గర యూజ్ అయిన కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉందండి. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. మెయిన్ హ్యాండిల్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనకి ఈ కార్నర్ లో కూడా వాల్డ్రోబ్ అయితే చేయించారండి. మనకి ఇక్కడైతే స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు. మనకి లోపలైతే సెల్ఫ్స్ చూడొచ్చు ఒకసారి. గ్లాస్ తో అయితే చేయించారండి. డ్రెస్సెస్ పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుందండి. మనకి వాల్డ్రోబ్ వచ్చి డ్రెస్సెస్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. స్లైడింగ్ డోర్స్ కూడా ఆటో స్టాపర్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఈ డోర్ లో మెయిన్ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ కబోర్డ్ లో మనకు ఓపెన్ చేయగానే లేజర్ లైట్ వెలుగుతుందండి. మనకి ప్రాపర్ లైటింగ్ ఉంది కదండి, ఇది ఓపెన్ చేసినప్పుడే వెలుగుతుంది. అలాగే క్లోజ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా మనకి లైట్ అయితే ఆఫ్ అవుతుందండి. మళ్ళీ మనకి ఓపెన్ చేస్తే వెలుగుతుంది, మనకు క్లోజ్ చేస్తే ఆఫ్ అవుతుందండి. అక్కడ అలా సెన్సర్స్ అయితే యూజ్ చేశారు. మీకు డోర్ చూసారు, ఆఫ్ అవుతుంది చూసారండి. అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు. సేమ్ కింద బెడ్రూమ్ లో ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. మనకి మెయిన్ ఈ బెడ్రూమ్ లో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారండి. ఈ కార్నర్ లో మన కింద బెడ్రూమ్ కి ఈ బెడ్రూమ్ కి చేంజ్ ఏమైనా ఉందంటే ఇక్కడ ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేస్తున్నారండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పీవీసీ ప్యానల్కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ గ్లాస్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలి. బ్యాక్గ్రౌండ్ మనకు ప్రాపర్ లైట్ అయితే ఇస్తారండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టెప్స్ అయితే ఇచ్చారు. ఇవి కూడా ఓపెనబుల్ గ్లాస్ డోర్స్ అయితే ఇస్తారు. గ్లాస్ ప్రాపర్స్ తో డోర్స్ వస్తున్నాయి కదండి, ఆ డోర్స్ అయితే చేస్తారు. మనకి ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. సేమ్ కింద ఇచ్చినట్టుగానే పైన కూడా ఇచ్చారు. మనకి ఈ వాష్రూమ్ వచ్చి 14x8 సైజులు అయితే ఇచ్చారండి. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ కూడా సీలింగ్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా పీవీసీ సీలింగ్స్ అయితే చేయించారండి. ప్రతి బాత్రూమ్ లో కూడా మనకి పిఓపి సీలింగ్స్ అయితే చేయించారండి. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. కింద పీవీసీ సీట్స్ తో మన కబోర్డ్స్ అయితే చేయించారండి. ఇవి తడిసినా కూడా అంత బేగా పాడవ్వండి. ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ కూడా ప్రీమియం కంపెనీ ఐటమ్స్ కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా వాల్ మౌంటైన్ అయితే ఇచ్చారండి. మనకి బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ కూడా గ్లాస్ ప్రాపర్ అయితే చేయించారు. పార్టీషన్ అయితే చేయించారండి. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఈ గ్లాస్ పార్టీషన్ బ్యాక్ సైడ్ మనకి సవర్ ఏరియా అయితే ఇచ్చారండి. మనకి గ్రేజర్ పాయింట్స్ కూడా ఇచ్చారు. మనకి మెయిన్ సీలింగ్ సైట్ వరకు కూడా మనకి వాల్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు. సీలింగ్స్ కూడా జిప్సమ్ సీలింగ్స్ అయితే చేయించారండి. మనకి సీలింగ్ లోనే సవర్ కూడా ఇచ్చారు. ఒకసారి అయితే చూడండి, మనకి సీలింగ్ లో సవర్ అయితే సెట్ చేశారండి. మనకి బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ, వాష్రూమ్స్ కానీ అన్ని కూడా చాలా పెద్దగానే ఇచ్చారండి. వర్క్ అయితే చాలా బాగా చేయించారు. వీళ్ళ సేల్స్ కింద కాకుండా వీళ్ళు ఓన్ గా కట్టించుకున్న ఇల్లు అండి ఇది. మనకి ఈ వెళ్ళ వచ్చి వీళ్ళు ఓన్ గా ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే వీళ్ళు వేరే ప్రాజెక్ట్కి వెళ్ళడం వల్ల అయితే ఈ ప్రాజెక్ట్ అయితే సేల్ చేస్తున్నారండి.
మనకి ఈ విల్లా ఎక్కడ ఉందనేది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ దగ్గర పవర్ ఉంది కదండి, పవర్లో అయితే ఉంటుంది. ఆ మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది. మనకి ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్స్ ఇవన్నీ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మన మెయిన్ రోడ్ వ్యూ అయితే చూడండి. మనకి సెకండ్ బెడ్రూమ్ నుంచి వ్యూ అయితే చూడండి. మనకి మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుందండి. పైకి వెళ్ళినప్పుడు ఇంకా బాగా చూపిస్తానండి. ఇది గేటెడ్ కమ్యూనిటీలో కట్టించిన విల్లా అండి, త్రిప్లెక్స్ విల్లా. వర్క్ అయితే ఎక్కడ రాజీ పడకుండా అయితే చేయించారండి. అంతా కూడా ఇంజనీరింగ్ ప్లానింగ్ అయితే చేయించారు. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 సైజులు అయితే ఇచ్చారండి. ఇక్కడ వెస్ట్ వైపు గోడకి అయితే డోర్ పక్కన ఇక్కడ వాల్ డ్రాప్ అయితే చేయించారు. ఇవి కూడా స్లైడింగ్ డోర్స్కి అయితే వెళ్ళిపోయారండి. మనకు లోపల కూడా ఇవన్నీ కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారు సబ్స్కి వచ్చి. టోటల్గా ఇదంతా కూడా బాక్స్ ఐటమ్ అయితే చేయించారండి. సిమెంట్స్తో కాకుండా బాక్స్ ఐటమ్ అయితే చేయించారు. మనకి సెల్ఫ్స్కి అయితే గ్లాస్ అయితే యూజ్ చేశారండి. అంతా కూడా లేజర్ టైప్ అయితే మనకి సెన్సర్స్ అయితే యూజ్ చేశారు. మనకు లోపల డోర్స్ అన్ని కూడా టేక్ డోర్స్కి అయితే వెళ్ళిపోయారు. ఈవెన్ మనకి బాత్రూమ్ డోర్స్ కూడా టేక్ కేప్ అయితే వెళ్ళిపోయారండి. ఓన్లీ గుమ్మాలు మాత్రం గ్రానైట్ చేయించారు. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 5x14 సైజులు అయితే ఇచ్చారు. మనకి ఈ వాష్రూమ్ కూడా చూడండి, సవర్ ఏరియా అయితే సపరేట్ చేశారండి గ్లాస్తో. మనకు వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేశారండి. ఇంకా చిన్న చిన్న క్లీనింగ్ వర్క్స్ అండ్ చిన్న చిన్న గ్లాస్ వర్క్స్ లాంటివి అయితే పెండింగ్ అయితే ఉందండి. అంతా కూడా మనకి కంప్లీట్ చేసి అయితే అప్ చెప్తారు. లిఫ్ట్ కానీ గ్రిల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే ఫిక్స్ చేసిన తర్వాత అయితే మనకి అప్ చెప్తారండి. బిల్లింగ్ వచ్చి మనం ఈ టైంలో మాట్లాడుకుంటే మనకి నచ్చినట్టుగా కూడా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే మనం వేయించుకోవచ్చండి. మనకి ఇల్లు దగ్గర నుంచి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయి. మెయిన్ రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి యాక్సెస్ అయితే చాలా బాగుంటుందండి. ఇంటి అడ్రస్ అయితే మళ్ళీ చెప్తాను చూడండి. కాకినాడ దగ్గర మనకి పవర్లో అయితే ఉంటుందండి. మనకి అచ్చంపేట జంక్షన్కి అయితే ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 4 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. అంతే, దానికి మించి అయితే ఎక్కువైతే రాదండి. ఈ ఇల్లు ఉన్న ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే గేటెడ్ కమ్యూనిటీలో కట్టించారు కానీ మీకు సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. చాలా మంచి లొకాలిటీలో కట్టించిన త్రిప్లెక్స్ విల్లా అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ లో అయితే కట్టించారు. సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. టోటల్ గా ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. ప్లస్ మనకి ఇక్కడ వచ్చి మినీ థియేటర్ కింద అయితే ప్లాన్ చేయించారండి. వీళ్ళు జస్ట్ ఇందులో వర్క్ అయితే ఏం చేయలేదు అండి, జస్ట్ విడగొట్టు వదిలేశారు అంతండి. హోమ్ థియేటర్ కింద అయితే విడగొట్టు వదిలేశారు. దీని మెజర్మెంట్స్ వచ్చి 14x18 సైజులు అయితే ఇచ్చారు. సీలింగ్ వర్క్ మాత్రం చేయించారు. వాల్స్ కానీ ఎటువంటి వర్క్ కూడా వీళ్ళైతే చేయించలేదు, వీళ్ళు చేయించరు కూడా. మనకు నచ్చినట్టుగా మనం అయితే చేయించుకోవాలండి. ఈ వర్క్ మాత్రం మనకు మాత్రం వదిలేశారండి. వీళ్ళు ఎటువంటి సంబంధం లేదు. మనకి మినీ థియేటర్ కావాలంటే మనకి ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. ఇక్కడైతే స్క్రీన్ అయితే వస్తుంది. అలాగే మన ప్రొజెక్టర్ పెట్టుకున్నాక అది కూడా సీలింగ్ లో మనకి వైరింగ్ మాత్రం అదొకటి మాత్రం చేయించారండి. వాల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళైతే చేయించలేదు. అక్కడైతే హైట్ లో స్టెప్ కింద అయితే ఇచ్చారు. మనకి ఈవెన్ ఒక 10 lakhs లో మినీ థియేటర్ అయితే చాలా బాగా రెడీ అవుతుందండి. ఇంత ఇల్లు కొనుక్కున్నప్పుడు మనం ఆ టైప్ లో చేయించుకుంటే చాలా బాగుంటుందండి. వైరింగ్ అంతా కూడా లాగైతే వెళ్ళేశారు. ఉన్న వర్క్ అంతా కూడా మనం చేయించుకోవాలి. పైనుంచి అయితే ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకు అయితే వెళ్ళి చూద్దామండి. మనకి బయట సైడ్ ఇదంతా కూడా సిట్ అవుట్ ఏరియా అయితే ఇచ్చారు. 14x28.5 సైజులు అయితే ఇచ్చారండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రంట్కి అయితే గ్లాస్ అయితే యూజ్ చేశారు. పీవీసీ సీట్స్ కూడా యూజ్ చేశారండి. మనకి సీలింగ్ అయితే ఫ్రంట్ కి ఎక్స్టెండ్ చేసి మనకి టోటల్ గా గ్లాస్ వర్క్ అయితే చేయించారు. మనకి ఇక్కడ ఇచ్చిన పిల్లర్ కి అయితే స్టోన్ యూజ్ చేశారండి. మనకి టోటల్ గా ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా అయితే ఇచ్చారు. చాలా పెద్దదిగా ఇచ్చారండి. టోటల్ గా ఇదంతా కూడా గ్లాస్ వర్క్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా పీవీసీ సీలింగ్ అయితే చేయించారండి. మనకి డూప్లెక్స్ కాకుండా పైకి వెళ్ళినా కూడా స్టెప్స్ అయితే రన్నింగ్ అయితే చేశారు. మనకి లిఫ్ట్ ఇచ్చారు కదా, ఇక్కడ నుంచి అయితే వర్క్ అయితే చేయించారండి. మనకి నైట్ టైంలో కూడా ఒకసారి అయితే చూపిస్తాను. ఒకసారి అయితే అది కూడా చెక్ చేయండి మీరు. అలాగే సిట్ అవుట్ ఏరియాలో టోటల్ గ్లాస్ అయితే యూజ్ చేశారండి. గ్లాస్ డిజైన్ కూడా బాగుంది. మనకి ఎలివేషన్ లో చూసాం కదండి, ఆ గ్లాస్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. చాలా మంచి డిజైన్లు అయితే తీసుకున్నారండి. ప్లస్ మన నైట్ టైం స్టేర్ కేస్ దగ్గర ఎలిగైతే ఒకసారి చూడండి. మనకి నైట్ టైం లుక్ అయితే ఇలా ఉంటుందండి. మనకి ఈ లైట్స్ ఎలా యూజ్ చేయడం వల్ల అయితే వెలుగైతే చాలా ఎక్కువగానే ఉంటుంది. మనకి నైట్ టైం కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఫ్రెండ్స్, ఇంత మంచిగా కట్టించిన ఈ త్రిప్లెక్స్ విల్లా ఎంత చెప్తున్నారో ప్రైస్ అయితే చెప్తాను చూడండి. మనకి వీళ్ళ ప్రైస్ చెప్పడం, వీళ్ళ డైరెక్ట్ వాండర్స్ చెప్పడం వచ్చి వీళ్ళ కోడింగ్ అయితే 3.2 CR అండి. 3,20,00,000 అయితే చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 3,20,00,000 అండి. ఇది ఫైనల్ అమౌంట్ అయితే కాదు, ఫిక్స్డ్ అమౌంట్ అయితే అస్సలు కాదండి. ఇంకా మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకుంటే చాలా వరకు తగ్గిస్తారండి.
అలాగే మనకి లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉందండి. మనకి లోన్ కూడా వస్తుంది. నాకు తెలిసి 70% వరకు కూడా లోన్ అయితే వస్తుందండి. ప్లస్ మనకి ఏరియా అంతా కూడా లిఫ్ట్ ఏరియా అయితే ఇచ్చారు. టోటల్గా పైన అంతా కూడా క్లోజ్ చేశారండి. వర్షం అయితే పడకుండా పైన స్లాబ్తో అయితే క్లోజ్ చేశారండి. అలాగే మనకి ఇక్కడ ఇచ్చిన లిఫ్ట్ ఏరియా కూడా ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. మనకి లిఫ్ట్ వచ్చి పైన అయితే వస్తుంది. లిఫ్ట్ కూడా వీళ్ళే ఫిక్సింగ్ చేసి అయితే ఇస్తారండి. బ్రాండెడ్ కంపెనీ లిఫ్ట్ కూడా వీళ్ళే చేంజ్ అయితే ఇస్తారండి. ఇలా ఇంకా చిన్న చిన్న వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఆ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసే తప్ప చెప్తారు. దాని తర్వాత మనకి ఆ ప్రైస్ కూడా చెప్తున్నారండి. 3,20,00,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు, ఫైనల్ అమౌంట్ అయితే కాదండి. మనకి టోటల్ గా బిల్డింగ్ కట్టించిన ఏరియా వచ్చి 250 గజాలండి. ఎస్ఎఫ్టీ వచ్చి 6,600 ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి. మళ్ళీ చెప్తాను చూడండి. టోటల్ గా మనకి బిల్డింగ్ కట్టించిన ఎస్ఎఫ్టీ వచ్చి 6,600 ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి. 250 గజాల్లో కట్టించిన త్రిప్లెక్స్ ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి ఇది. పైన కూడా చిన్న పెంట్ హౌస్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మనకి లిఫ్ట్ ఇచ్చిన ఈ ఏరియా పైకి వచ్చి క్లోజ్ చేశారు కదా, వాచర్ ఇస్తే మనకి పైన పెంట్ హౌస్ కూడా చేయించారండి. మనకి ఎక్స్ట్రాగా పెంట్ హౌస్ కూడా కట్టించారు. ఈ పెంట్ హౌస్ కూడా చూద్దామండి. మనకి అవుట్ సైడ్ ఇదంతా కూడా వాటర్ ఫౌంటైన్ కింద అయితే చేయించారండి. ఇవన్నీ కూడా వాటర్ ఫౌంటైన్స్ కింద వస్తాయి. ఇంకా వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందండి. ఇవన్నీ కూడా వర్క్స్ చేయితే చాలా బాగుంటుంది. మనకి ఈవినింగ్ సైజ్ సిట్టింగ్ ఏరియా కింద కూడా చేయించారు. టోటల్గా ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా కింద చేయించారు. అలాగే వాటర్ ఫౌంటైన్స్ టైప్ అయితే వస్తాయండి. ఇవన్నీ కూడా వర్క్ అయితే ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. అలాగే కాలం సైజ్ చూడండి మీరు. అడుగు ఇంటూ 2 అండి. అడుగు ఇంటూ 2 సైజులు అయితే ఇచ్చారు. మీకు 20 mm రాడ్స్ అండ్ 16 mm రాడ్స్ అయితే యూజ్ చేశారు ఇంటి కన్స్ట్రక్షన్ కి. మనకి పైనతో ఒక రూమ్ అండ్ ఒక అటాచ్డ్ వాష్రూమ్, చిన్న కిచెన్ అయితే ఇచ్చారండి. సేమ్ కింద ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా మనకి గ్లాస్ డోర్స్ కానీ విండోస్ కానీ అదే ప్యాటర్న్ లో అదే మెటీరియల్ అదే క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారండి. ఎక్కడ కూడా రాజీ పడకుండా చేయించారు. ఏదో పైన పెంట్ హౌస్ కట్టిస్తున్నాం కదా ఎలా పడితే అలా కాకుండా చాలా క్వాలిటీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఈ రూమ్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. పక్కనే చిన్న కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ డోర్ పక్కనే చిన్న విండో కింద అయితే ఇచ్చారండి. ఫుడ్ ఐటమ్ అది ప్రిపేర్ చేసుకున్నకి ఇక్కడ నుంచి తీసుకోవడానికి అయితే ఇచ్చారు. మనకి ఎల్సీఎఫ్ ప్లాట్ఫామ్ కింద అయితే చేయించారండి. పర్లేదని కిచెన్ అయితే పెద్దదిగానే వచ్చింది. మనకి గెస్ట్ రూమ్ కింద అయితే వర్క్ వచ్చండి. ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ రూమ్ కింద అయితే ఇచ్చారు. ఇక్కడైతే వాల్ డ్రాప్స్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. గ్రే కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఈ రూమ్ కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. మనకి ఇక్కడైతే ఫ్లోర్ మౌంటెడ్ సూట్స్ అయితే యూజ్ చేశారండి. సీలింగ్ వరకు వాల్టర్స్ అయితే యూజ్ చేశారు. బిల్డింగ్ దగ్గర అయితే ఎక్కడ రాజీ పడకుండా వర్క్ అయితే చేయించారండి. అంతా కూడా ఇంజనీరింగ్ ప్లానింగ్ అయితే కట్టించారు. మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన త్రిప్లెక్స్ వల్ల అండి. కింద వచ్చి మనకి ఆఫీస్ రూమ్ అని ఒక బెడ్రూమ్ ఎలా ఇచ్చారు. పైనుంచి అయితే డూప్లెక్స్ హౌస్ అయితే చేయించారు. పైన కూడా ఒక పెంట్ హౌస్ కూడా కట్టించారండి. టోటల్ గా బిల్డింగ్ కట్టించిన ఏరియా వచ్చి 6,600 ఎస్ఎఫ్టీ అయితే ఇచ్చారు. బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ వచ్చి 250 గజాలండి. బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 50 x 45 అండి. చాలా మంచి లొకాలిటీ ఇల్లు అయితే కట్టించారండి. గేట్ అండ్ కమ్యూనిటీ అయితే కట్టించారండి. చాలా పెద్ద వెంచర్ అండి ఇది. ఈ వెంచర్ లో మనకి విల్లాస్ అయితే కట్టించారండి. ఫ్రెండ్స్, ఈ విల్లా ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తానండి. మీరు ఈ విల్లా చూడడానికి కొత్త ఉంటే మాకు కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసేస్తే రండి. మేమే దగ్గరుండి మీకు అయితే చూపిస్తామండి. ఫ్రెండ్స్, ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. మీకు ఒకసారి జూమ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. మీకు కనిపిస్తుంది కదండి, అదే మెయిన్ రోడ్ అండి. జస్ట్ ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ మనం అక్కడికి వెళ్తే ప్రతి స్కూల్ బస్ కానీ కాలేజీల బస్ కానీ మనం క్యాచ్ చేసి వెళ్ళిపోవచ్చండి. అలాగే ఇంటర్నేషనల్ హాస్పిటల్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఇంటి దగ్గర నుంచి అయితే ఉందండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ అయినా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఇలా ఇల్లులోనే కాదండి, పొలాలు కానీ కమర్షియల్ బిట్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఓపెన్ సైట్స్ కానీ అలా ఏమన్నా సరే మేమైతే సేల్ అయితే చేస్తామండి. నీట్గా ప్రమోట్ చేసి సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.